హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ భర్త. అంతేకాదు పిల్లల ఎదుటే భార్యపై దాడి చేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త వెంకటేష్. అడ్డొచ్చిన కూతురిని సైతం మంటల్లో తోసేశాడు. బాధితురాలు త్రివేణి అరుపులు కేకలు విన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి చనిపోయింది. కూతురు గాయాలతో బయటపడింది. దంపతులు వెంకటేష్ త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళితే ఇకపై వేధించనని నమ్మవలికి సిటీకి తీసుకొచ్చిన కొన్ని రోజులకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలిపారు. దంపతులు వెంకటేష్ త్రివేణికి ఒక కూతురు కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, త్రివేణి వెంకటేష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య జరుగుతున్న విభేదాలేంటి, గొడవలేంటి? ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. మనిషిని లైవ్ లోనే సజీవ దహనం చేయడం అనేది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వెంకటేష్ త్రివేణి నల్లకుంటలో సంవత్సరం నుంచి ఉంటున్నారు. కానీ ఆ అనుమానం పెంచుకొని భార్యపై తరచూ గొడవ పడేవాడు. ఆ గొడవ కారణంగానే మంగళవారం అర్ధరాత్రి భార్యపై పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పిల్లలు చూస్తుండగానే ఇదే ఇంట్లో వెంకటేష్ త్రివేణి ఉండేవారు. ఈ ఇంట్లో గత సంవత్సరం నుంచి కూడా అద్దెకుంటున్నారు. ఆ త్రివేణి ఇక్కడే పక్కన పని చేసుకుంటూ పిల్లల్ని చాదుకుంటూ ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. భర్త ఏ పని చేయకుండా ఇక్కడే అవారగా తిరిగేవాడు. మద్యానికి బానిసయి భార్యపై అనుమానం పెంచుకొని ఇంత దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నల్గొండ జిల్లా హుజూర్ నగర్కి సంబంధించి జిల్లాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కడి నుండి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. సంవత్సరం క్రితమే నల్లకుంటలోని ఈ నివాసానికి వచ్చి ఇక్కడ అద్దెకు ఉంటున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే తరచూ గొడవ పడేవారు. పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడుకొని పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళడం జరిగింది. కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ మంచిగా చూసుకుంటానని చెప్పేసి మళ్ళీ వచ్చి భార్యతో ఉంటూ 2 నెలల నుంచి భార్యపై మళ్ళీ గొడవలకు దారితీసి అతను అత్యంత దారుణంగా పిల్లల ముందే తల్లిని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేయడం జరిగింది. స్థానికులు ఉన్నారు, ఒకసారి ఇక్కడ మాట్లాడదాం. ఏం జరిగింది, ఏమైందమ్మా, అసలు వీరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, కారణాలు ఏంటి? అసలు వాళ్ళ గొడవలు ఎందుకు కానీ సార్, ఆయనకైతే అనుమానం చాలా ఉంది సార్. ఆయనకి అనుమానంతో చాలా ఇబ్బంది పెట్టేవాడు. వాడు చెప్పింది మాతో కూడా, మేము కూడా బెదిరించినాం అందరం కలిసి. అట్లా అనుమానం పడదు, జాబ్ చేసే దగ్గర అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, పంచోడు వస్తాడు చెడ్డోడు వస్తాడు, కానీ మీరు అట్లా చేయడం తప్పు, నువ్వు ఆడ పోయి అడగడం తప్పు అని అంటే, లేదు అక్క నేను ఇంకోసారి చెయ్యను అని అన్నాడు. అంతే అన్నాడు కదా అని చెప్పినాం. ఇక వాళ్ళ తర్వాత ఊర్లో ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏం చెప్పుకొని ఇక్కడ ఎందుకు వచ్చిండో కూడా తెలియదు మాకు. వచ్చినాక మేమే షాక్ అయినాం. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. దాన్ని బతకనిచ్చేటట్టు లేడు వీడు, దాన్ని కష్టం చేసుకునిచ్చేటట్టు లేడు. 2 పిల్లలను చదువుకోవాలి, నువ్వు కష్టము చేయవు చేసేదాన్ని అది చేసినావు. ఇప్పుడు 7 దినం తను చంపేసాడు. పిల్లలు ఆగమైపోయారు కదా సార్. అమ్మాయి మెయిన్, అబ్బాయి అంటే వదిలేసాడు చిన్న పిల్లోడు, వాడు పిల్లోడు కూడా కాదు కానీ అమ్మాయి ఆగమైపోయింది కదా సార్. ఇప్పుడు తల్లికి ఆడపిల్లకు అయితే తల్లి ఉండాల్సిందే కదా, తల్లిని లేకుండా చేసిన ఆ పిల్ల ముందు కాల్చింది అంటే ఆ పిల్ల తట్టుకోలేకపోతుంది. ఆ పిల్ల అసలు అమ్మాయిని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. మా ఇంటికి లేకపోతే ఎదురుగా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వచ్చేది అక్క అక్క అని చెప్పి, ఆంటీ ఆంటీ అని చెప్పి. ఆ పిల్ల ఆ రోజు బయటకు వచ్చినాక కూడా ఎంత వణుకుతుందంటే అంత వణుకుతుంది. ఏమైందమ్మా అని అంటే, మా డాడీ ఇట్లా చేసిండు అక్క అని చెప్పి ఏడుస్తుంది అమ్మాయి. ఎంతవరకు కరెక్ట్ సార్? కానీ వాడికి ఏదో ఒక శిక్ష సార్. వాడు అసలు బయటికి కాదు కదా, అసలు బతికే ఉండదు వాడు కూడా, అస్సలు ఉండదు సార్. ఆ రోజు ఏం జరిగింది మీరు చూసిరా? అరిచిందా, గొడవ జరిగిందా ముందు, ఆ తర్వాత పెట్రోల్ సార్? అరవడం అనేది కాదు, పొద్దున గుడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది అమ్మాయి. గుడికి వెళ్తున్నాను అక్క బల్కంపేటకి, ఆమె ట్యూస్డే వెళ్ళేది, వచ్చి మాకు చెప్పి వెళ్ళేది. సాయంత్రం కూడా కలిసేది, కానీ ఆ రోజు మాకు సాయంత్రం కనబడలే అమ్మాయి, అస్సలు కనబడలేదు. మేము అమ్మాయిని కూడా పిలవలేదు, మర్చిపోయాం. చల్లగా ఉంది కదా సార్ మొత్తము వెదర్, లేకపోతే రాత్రి 12 వరకు మేము ఇక్కడ కూర్చుంటాం అందరం. ఈ అమ్మ తను ఆ బాబుని తీసుకొని మొత్తం మేము కూర్చుంటాం ఇక్కడ. అట్లాంటి చల్లగా ఉందని చెప్పి ఎవరి ఇళ్ళలో వాళ్ళు మేము ఉంటున్నాం కాబట్టి ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎన్ని గంటలకు పోయిండే ఇక్కడ నుంచి మళ్ళీ హత్య చేసి తర్వాత మీరు చూస్తుంటేనే పారిపోయిందా లేకపోతే? సార్ మేము చూడలేదు. వెళ్ళిపోయేటప్పుడు బ్యాక్ సైడ్ మాకు ఇంకో రోడ్ ఉంటుంది, ఈ వెనక సైడ్. ఆ రోడ్ నుంచి చిన్న సందు ఉంటుంది, సందు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మెయిన్ రోడే వస్తుంది. అది అటు వెళ్ళిండని మొన్న పోలీసులు తీసుకొని వచ్చినప్పుడు చూపించిండు వాడు, నేను ఇటు పారిపోయినా అని చెప్పి.
కానీ మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వాడు అటు నుంచి వెళ్తాడని చెప్పి. మేము ఇక్కడ చూస్తున్నాం, ఫోకస్ మొత్తం ఇక్కడే ఉండే. తిని అరిసేసరికి, పొగలు వచ్చేసరికి, మంట వచ్చేసరికి ఇక్కడ మేము ఫోకస్ చేస్తాం. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతమంది అంతమంది ఉరికొచ్చేసారు ఇక్కడికి ఏమైంది అని చెప్పి. ఆ అమ్మాయిని బయటికి తేవడం కూడా ఇంకొక అబ్బాయి తీసుకొచ్చాడు, లాక్కొచ్చాడు. సాపలో పడుకుని లాక్కొస్తే మొత్తం స్కిన్ వచ్చేస్తుందని చెప్పి వదిలేశాడు అబ్బాయి. ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం, బతుకుతుంది కదా అని చెప్పి. కానీ ఉండే ఇక్కడ ఉన్నప్పుడైతే తనకు ఊపిరి ఉండే ఆ అమ్మాయికి. హాస్పిటల్ పోయినాక 4 o'clock. పిల్లలకి ఎట్లుందమ్మా, గాయాలైనా? లేదు సార్, అమ్మాయికి ఏం కాలేదు. ఇక అబ్బాయి అయితే వాడు బయటే వాళ్ళ నాన్నతో పాటే ఉన్నాడు, వాడికి ఏం కాలేదు సార్. అయితే ఇంకా కొంత పక్క వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎట్లా ఆ రోజు రాత్రి మీరు చూసిరా, ఏం జరిగింది అసలు? అతను వెంకటేష్ ఎట్టుపోయిండు? ఆయన నిప్పు పెట్టేసి అంటించేసి పారిపోయిండు వెనక గల్లీలోనే నుంచి. అటే వెళ్ళిపోయిండు. మాకు 2 సైడ్లు ఉంటాయి అన్నమాట గేట్స్, డోర్లు 2 సైడ్ డోర్లు ఉంటాయి. ఎమర్జెన్సీగా ఉంటే మేము 2 సైడ్స్ వాడుకుంటాం. కానీ వాడికి సేఫ్ ఏమైందని అంటే 2 డోర్లు ఉండడం వల్ల వాడు ఆ డోర్ నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ డోర్కేమో ముందు నుంచి చిన్న లాక్ చేసిండు బయటికి రాకుండా ఉండడానికి. పాపం ఆమెకి ఏమైంది, ఆమెకు చిన్నది అయినా కూడా ప్రాబ్లం, చిన్నది వచ్చినా కూడా బయటకు వచ్చేస్తుంది, లేదా పెద్దగా వచ్చేస్తుంది, ఎవరో ఒకరు బయటకు వస్తారని చెప్పి. అంత జరుగుతుంటే కూడా ఆమె ఎందుకు బయటికి రాలేదు అనేది తెలియట్లేదు. అంటే తరచు గొడవ పడేవారు, కొట్టేవాడా భార్యనే? గొడవ అవుతూ ఉండేది చాలా సార్లు. ఒకసారి కూడా ఒక 6 months బ్యాక్ కూడా మన ఇది ఉంటుంది కదా మంచం, అది మంచం అంటారు, ఆ మంచానికి వేసి కొడితే ఇది పగిలిపోయింది ఇట్లా. అప్పుడు మేమే ఉండి పిచ్చిలేసిన దానికి అమ్మాయిని చంపదలుచుకున్నావా ఏంది అని చెప్పి తిట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టిస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం కోటింగ్ ఇచ్చి పంపించారు మళ్ళీ. కానీ అమ్మాయి 2 సార్లు స్టేషన్కి వెళ్ళింది, ఉమెన్ ప్రొటెక్షన్కి వెళ్ళింది. కానీ అమ్మాయికి ఎక్కడ న్యాయం జరగలేదు. ఇంకోటి, ఆ ఊరు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని ఉండి సంసారం చెయ్యి, నీ సంసారం చక్కబెట్టుకో అని చెప్పి ఫోర్స్ చేసి అమ్మాయి లేకుండా చేసింది ఆ ఊరు పెద్ద మనుషులు, వాడి ఫ్యామిలీ, వాడి అమ్మ, వాడి చుట్టాలు అందరు కలిసి అమ్మాయిని లేకుండా చేశారు. ఈరోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పాపం చాలాసార్లు బాధపడ్డది. ఎన్నిసార్లు బాధపడ్డదో, ఎన్నిసార్లు ఏడ్చిందో మాకు తెలుసు. అమ్మాయి ఎన్నిసార్లు ఇదైందో. అక్క, మేము బ్రతకలేని పరిస్థితులలో ఉంటే కూడా నన్ను వాడి దగ్గరికే పో, వాడితోటే సంసారం చేయి అని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులు ఫోర్స్ చేయడం వల్ల ఇవాళ అమ్మాయి చచ్చిపోయింది. అయితే తరచూ గొడవ పడేవాళ్ళు. ఈ గొడవకు సంబంధించి స్థానికంగా ఉన్న 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి మళ్ళీ పంపించారు తప్ప అప్పుడే వెంకటేష్ పై చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అక్కడ బస్తీవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా 2-3 సార్లు హత్యాయత్నం చేయబోయి తీవ్రంగా గాయపరిచినప్పటికీ కూడా ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ అయింది. ఆ తర్వాత నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పేసి. అయినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో చివరికి భార్యని వెంకటేష్ హత్య చేశాడని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంకటేష్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ఈ నల్లకుంటలోనే దాదాపు చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఇల్లు అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితి. ఇంకా పొగ కనబడుతున్న 2 రోజులు అయినప్పటికీ కూడా డోర్ క్లోజ్ చేసి ఉండడంతో ఆ పొగ అంతా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల మనం చూడొచ్చు, ఒక మంచం ఉంది, మంచం పైనే పూర్తిగా ఈ మంచం పైనే దీనికి సంబంధించి ఆయన పడుకున్న సందర్భంలో పెట్రోల్ తీసుకొచ్చి ఆ పెట్రోల్తోని దారుణంగా హత్య చేశాడు. ఆ కూతురు బాత్రూంలో దాచుకోవడంతో ప్రాణాలతో బతికిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల సామాను కూడా చెల్లా చెదురుగా పడిపోయినాయి. లోపల అక్కడి నుంచి ఒక డోర్ కనబడుతుంది మనకి, ఎగ్జిట్ అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన అన్ని సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ప్రస్తుతం వెంకటేష్కి సంబంధించి ఆయన బంధువుల పాత్ర కూడా ఇందులో ఏమైనా ఉంటే వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. తరచూ పెళ్ళైనప్పటి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, అంటే ప్రేమించి వివాహం చేసుకున్నారు. పాప బాబు పుట్టిన తర్వాత కూడా తానే కుటుంబాన్ని పోషిస్తుంది త్రినేని. భర్త మాత్రం ఎక్కడ కూడా ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే మద్యం తాగుతూ బానిసయి ఇక్కడే ఉండి తరచూ భార్యపై అనుమానం పెంచుకొని దాడికి చేసి తర్వాత దారుణంగా హత్య చేశాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందని. ఏం జరిగిందమ్మా?
हम यहाँ नहीं रहते भैया, उधर रहते हम लोग। చాలా మంది చెప్తున్నారు. అసలు ఎట్లా జరిగిందమ్మా? ఏమంటే ఎట్లా ఉండేవారు ఇద్దరు? వాళ్ళిద్దరు ఎట్లుంటాం మాకు తెలియదు. 1 year అయింది కదా, 1 year వచ్చి ఉన్నారు. మాకైతే అసలు తెలియదు 1 year వచ్చింది. మొన్న మంగళవారం నాడు 10 గంటలకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ని ఎలాగైనా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సురేష్. అనుమానంతో భార్య త్రివేణిపై పిల్లలు చూస్తూ ఉండగానే పెట్రోల్ పోసి హత్య చేశాడు భర్త వెంకటేష్. వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు పాప ఉన్నారు. అయితే కొంతకాలం వరకు కూడా గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో అలాగే గ్రామ పెద్దల మధ్య సెటిల్మెంట్ కూడా అయ్యింది. ఇకపై వేధించను అని మాట ఇచ్చి నమ్మబలికి భార్య త్రివేణిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. మళ్ళీ గొడవలతో మంగళవారం రాత్రి త్రివేణి పడుకున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కూతుర్ని కూడా నిప్పుల్లో తోసే ప్రయత్నం చేయగా కూతురు కూడా కొంత స్వల్ప గాయాలతో తప్పించుకుంది. సో ఒకసారి దీనికి సంబంధించి బైట్స్ చూద్దాం. అమ్మాయి అయితే మార్నింగ్ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. అలాగే 3 పిల్లలు లోపల ఏం గొడవ అయిందో తెలియదు. 6 నెలల ముందే గొడవ అయితే వెళ్ళిపోయాడు ఆయన. కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. కొడితే మొత్తం ఇదంతా పగిలిపోయింది అమ్మాయికి. కంప్లైంట్ ఇస్తే నేను మా అమ్మ వీళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాడిని కొంచెం యాక్షన్ కూడా తీసుకోలేదు అప్పుడైతే పోలీసు వాళ్ళు. ఇక్కడ ఏడ మన డీసీపీ ఆఫీస్ ఉంది కదా, కమిషనర్ ఉమెన్ ప్రొటెక్షన్ లో కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ లో. ఇస్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు. మళ్ళా యాక్షన్ కూడా తీసుకోలేదు. మాకు వచ్చి చెప్పింది అక్క అక్కడ చేస్తే కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, చూడరా ఒకసారి అయితే చూడంటే ఇక వాళ్ళ ఊరికి పిలిపించి ఏదో పంచాయతీ ఏదో పెట్టిరట వాళ్ళు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పంచాయతీ పెడితేను చూడమ్మా ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఇంకోసారి ప్రాబ్లం చేయరంట అని అన్నారట. అవి పంపించిరు. 6 నెలల తర్వాత రానేలేదు అసలు వాడు. మొన్న రీసెంట్ గా 3 months బ్యాక్ వచ్చిండు ఆయన. మేము అప్పటికి అన్నాం కూడా మళ్ళీ వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు నువ్వు అని అన్నాడు.